అందరికీ నమస్తే అండి. శ్యామ్ చెప్పినట్టు, ప్రసన్న గారు చెప్పినట్టు అందరికీ ఫోన్లు సాయిరామ్ శంకర్ నుంచి వచ్చాయి. నేను చాలా ఆడియో ఫంక్షన్లకి వెళ్ళి హీరోలకే తెలియదు మనం చాలా సినిమాల్లో పాటలు రాస్తుంటాం. సో ఎప్పుడో ఆడియో ఫంక్షన్లో వాళ్ళు కూడా మనం చూసి వీళ్ళ అనుకుంటూ ఉంటారు. ఇది వాస్తవం. అలాంటిది ఒక హీరో తనకు అందరూ కావాలని ఒక ఇంటి ఫంక్షన్లా చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఈ విజయానికి ఇదే ఒక తార్కాణం అవుతుంది, రాబోయే విజయానికి అని నేను నమ్ముతూ, అంటే ఎంత ప్రేమగా ఉన్న మనుషులందరూ డెఫినెట్గా గెలుస్తారు. అలాగే మేము సాయిరామ్ శంకర్ని తమ్ముడు సాయి అంటుంటాం. ఎందుకంటే నాకు పూరి జగన్ గారిని నేను అన్నయ్య అంటాను కాబట్టి, మా అన్నయ్య గారు తమ్ముడు కాబట్టి మాకు తమ్ముడే. సో తమ్ముడు సాయి చాలా పెద్ద హిట్టు సాధించాలి. చాలా విషయం ఉన్నాడు, చాలా డిపార్ట్మెంట్ల మీద ఒక అవగాహన ఉన్న వ్యక్తి సాయి. సో తనకి ఏమంటారు, దేవుడు ఆశ పెడతా ఉన్నాడు. ఈ ఆశతోటి దీంతో అద్భుతమైన వాస్తవంలోకి ఇచ్చి, అంటే తన మంచి కోరికను నెరవేర్చాలని, మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ దర్శకుడు నవీన్ రెడ్డి గారికి అండ్ దేవరాజు గారికి, ప్రొడ్యూసర్ గారికి ఇద్దరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, వేదిక మీద ఉన్న ఆకాష్ పూరి, రాజేష్ అండ్ మచ్చ రవి, విక్రమ్ గోపి అండ్ అందరికీ, భీమ్స్ త్రినాథ్ గారు ఈ సినిమాకి భీమ్స్తో వర్క్ చేయడం జరిగింది. మాకి లేటెస్ట్ కాంబినేషన్ మ్యాడ్లో నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపో మాకి అనే పాట రాశాను. సో చాలా కాలం తర్వాత మళ్ళీ గ్యాప్ తర్వాత మళ్ళీ భీమ్స్తో కంటిన్యూగా వర్క్ చేసే అవకాశం దొరికింది. థ్యాంక్ యూ భీమ్స్ అండ్ ఆర్ఆర్మూర్తి అన్న, రఘు అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ.